ప్రియులారా, 58వ కీర్తన మనము చదువుకున్నాం. చదవబడినటువంటి ఈ లేఖనంలో దేవాది దేవుడైన యెహోవా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ప్రశ్న వేసినవాడు ఆయనే, జవాబు ఇచ్చినవాడు కూడా ఆయనే. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుతున్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదరా లేదే? అంటే ప్రశ్న అక్కడే ఉంది, లేదే అనేది జవాబు కూడా లేదే అని మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేత బలత్కారము తూచి చెల్లించుచున్నారు అని దేవాది దేవుడైన యెహోవా ప్రశ్న వేస్తా ఉన్నాడు. అదే సమయంలో జవాబిస్తా ఉన్నాడు. అధిపతులారా లేక అధికారులారా, అధికారాలు దేవుని వలన కలిగినవి అని రోమాపత్రికలో 13వ అధ్యాయాన్ని మనము చదివినట్లయితే, ఆయన ద్వారానే భూలోకంలో ఉన్న ప్రతి అధికారము కూడా ఆయన ద్వారానే ఇయ్యబడి ఉన్నది అనే సత్యాన్ని ఆ 13వ అధ్యాయంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదివినట్లయితే, అధికారములు దేవుని వలన కలిగినవి అని అక్కడ వ్రాయబడ్డారు. కనుక ప్రియులారా, అధికారాలు ఇచ్చిన దేవుడు అధికారాలు పొందుకున్న అధికారులను లేక అధిపతులను ప్రశ్న వేస్తా ఉన్నాడు. అధికారులారా, అధిపతులారా లేక నరులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారన్నది నిజమా? మీరు న్యాయమును అనుసరించి నడుచుకొనుచున్నారు లేక తీర్పు తీర్చుచున్నారు అన్నది నిజమా? లేదే. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అనే సత్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అధికారాలు దేవుని వలన కలిగినవి. అధికారం ఇచ్చినవాడు దేవుడు. అధికారము పుచ్చుకున్నటువంటి ఆ అధికారులను ప్రశ్న వేస్తున్నవాడు దేవుడు. వాటికి జవాబిస్తున్నవాడు కూడా దేవుడే. ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయనకు కనబడని సృష్టము లేదు, బైబిల్ మాట్లాడుతూ ఉంది. కనుక నిర్మించిన వాడు, సమస్తాన్ని కలుగజేసిన వాడు చూడడా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? చెవిని కలుగజేసిన వాడు వినకుండునా అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. కనుక ఆయన చూచే దేవుడు. ఆకాశము నుండి ఆయన నరులను కన్నులారా పరిశీలించుచున్నాడట. కాబట్టి విశ్వాసమైన మనము లోకములో జీవిస్తూ ఉండగా, ఈ లోకములో కొంతమంది అధికారులు ఉంటారు, అధిపతులు ఉంటారు. మనందరికీ కూడా అధికారులతో పని ఉంటారు, అధిపతులతో పని ఉంటారు. ఏదో అధికారితో మనకు పని ఉంటారు, మనం వెళ్తాం. అయితే వారు చెయ్యగలరు, కారణం అధికారులు. అధిపతులు చెయ్యగలరు ఆ కార్యాన్ని. కానీ కొంచెం బ్రేక్. కొన్నేరు గారు గత వారం చెప్పారు, ఆయన దగ్గరికి వెళ్తే 50,000 పట్టుకుని వెళ్ళాలండి, లేకపోతే మాట్లాడు అన్నారు కదా, విన్నాం కదా. కాబట్టి అధికారులు ఏమయ్యారు అంటే లంచగొండులు అయ్యారు.
నీతిని అనుసరించట్లేదు, కానీ నీతిని త్రిప్పివేసి వారి ఇష్టానుసారంగా హృదయపూర్వకముగా, అక్కడ వ్రాయబడ్డ చూడండి, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. హృదయపూర్వకంగా మంచి జరిగించవచ్చు, హృదయపూర్వకముగా నీతి జరిగించవచ్చు, హృదయపూర్వకముగా న్యాయము జరిగించవచ్చు. కానీ మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అని, అంటే వారు నీతిని అనుసరించి మాటలాడరు. అందుకంటున్నాడు, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడుచున్నారన్నది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొందరు అధిపతులను గురించి మనం ధ్యానం చేద్దాం. కొందరు అధిపతులు వారు నీతిని అనుసరించి మాట్లాడుతూ ఉన్నారా, లేక వారు న్యాయమును అనుసరించి తీర్పు తీర్పుతూ ఉన్నారా అనే సత్యాన్ని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో 24వ అధ్యాయం 20వ వచనం చదువుదామండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో, నిశ్చయముగా నీవు రాజువగుదువనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడును కదండి. చాలు, నిత్యముగా నీవు రాజువగుదు, నిత్యముగా నీకు రాజ్యము స్థిరపరచబడును అన్నాడే గాని, ఈ మాట అనిన వాడెవరండి? సౌలు. ఎవరితో అంటున్నాడు? దావీదుతో అంటున్నాడు. నిశ్చయముగా నీవు రాజు అవుతావు, నిశ్చయముగా నీకు రాజ్యము స్థిరపరచబడతాది అన్నాడే గాని తరగటం మానాడా? అన్నాడే గాని అతని చంపాలని ఆలోచన మానాడా అనంటే, దావీదును చంపాలని ఎంతమందినండి? 3000 మందిని తీసుకొని, అదే సమయంలో మొదటి గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం అండి, సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. ఎంత బాధాకరం అండి! ఎవరండి ఈయన? సౌలు. సౌలు అంటే ఎవరు? అధిపతి. అదే అడుగుతున్నాడు దేవుడు, అధిపతులారా. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుతామండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఎవరు అనంటే అధిపతి. చదువుతాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి కదండి తన స్వాస్థ్యం మీద. ఇప్పుడు సౌలు ఎవరండి? అధిపతి. తన స్వాస్థ్యం మీద అధిపతిగా కదండి. ఇప్పుడు ఇశ్రాయేలీల స్వాస్థ్యం మీద అధిపతి ఎవరు? సౌలు రాజు. ఈ సౌలు రాజు మరి ఎందుకంటే దావీదును తరుముతా ఉన్నాడు? సౌలు రాజు ఇశ్రాయేలీలకు అధిపతి. అధిపతి అయిన వాడు ఎలా ఉండాలట? నీతిని అనుసరించి నడుచుకోవాలి, న్యాయమును అనుసరించి తీర్పు తీర్చాలి. అయితే ఎక్కడేం చేస్తా ఉన్నాడు? దావీదును వెదుకుటకు 3000 మందిని ఏర్పాటు చేసుకొని, ఒక్క మనిషిని చంపడానికి 3000 మందిని ఏర్పాటు చేసుకొని వెళ్తా ఉన్నాడు. కానీ పైకేమంటున్నాడు? దావీదా, నిశ్చయముగా నీవు రాజు అవుతావు, నీకు ఇశ్రాయేలు రాజ్యము స్థిరపరచబడతాది అన్నాడు. అన్నాడే గాని
లోపడేముంది? అన్యాయం ఉంది. లోపడేముంది? అనీతి ఉంది. అందుకే అన్నాడు, నిజముగా మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. 58వ కీర్తనలో, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారన్నది నిజమా? అధిపతులారా మీరు నీతిని అనుసరించి న్యాయము తీర్చుచున్నారన్నది నిజమా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అన్నాడు. అంటే వారిలో ఏముంది? హృదయంలో చెడుతనము. పైకి బాగానే మాట్లాడుతున్నాడు. దావీదా, నీవు నిజముగా రాజు అవుతావు, రాజ్యము నీకు స్థిరపరచబడతాది. కానీ దావీదును తరుముతూ ఉన్నాడు. ఎందుకు తరుముతున్నాడు అండి? సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం అండి. దాని ఆన్సర్ అక్కడ ఉంది. ఏమంటున్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం అండి. యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలం నీకైనను నీ రాజ్యములకైనను స్థిరత కలుగదు. కాబట్టి నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పారు. అనగా యెషయా కుమారుడైన దావీదు బ్రతికి ఉన్నంత కాలం, భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము, ఓ యోనాతానా, ఓ నా కుమారుడా, నీకైనను కదా రాజ్యము స్థిరత ఉండదు. అతడు రాజ్యం పట్టుకుపోతాడు, అతడు రాజు అయిపోతాడు. కాబట్టి వాడు బ్రతకటానికి వీలు లేదు, మరణమునకు అతడు అర్హుడు అని సౌలు రాజు తన కుమారుడైన యోనాతానుతో చెప్తా ఉన్నాడు. అందుకే అతడు 3000 మందిని పట్టుకొని దావీదును చంపటానికి జీపు అరణ్యాల గుండా వెళ్తా ఉన్నాడు కదండి. అందుకే అన్నాడు దేవుడు, అధిపతులారా మీరు నీతిని అనుసరించి నడుచుచున్నారు లేక మాట్లాడుచున్నారు అన్నది నిజమా అని మనం చూస్తా ఉన్నాం. మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారన్నది నిజమా? మీరు నీతిని అనుసరించి న్యాయము తీర్చుచున్నారన్నది నిజమా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు హృదయపూర్వకముగా ఏం జరిగిస్తా ఉన్నాడు? చెడుతనం. మాటలు ఎలాగున్నాయి? మృదువుగా ఉన్నాయి. కానీ చేతలు ఎలాగున్నాయి? ఘోరంగా ఉన్నాయి. కనుక అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నది అన్నది నిజమా అని అడుగుతా ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో అక్కడ ఒక అధిపతి కనపడతాడు. 21వ అధ్యాయము 1వ వచనము నుండి, ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలీయులలో అహాబు నగరును, అంటే షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదని, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, అది నా పిత్రార్జితము, అంటే నా తండ్రి నాకు ఇచ్చింది, నా తండ్రి నాకు ఇచ్చింది, నేను నీకెందుకు ఇస్తాను? అడిగిన వాడెవరు? షోమ్రోను రాజైన అహాబు. అంటే రాజు గారికి ఏమి లోటండి?
ఇప్పుడు అతను నగరులను ఆనుకొని ఉందంట, ఇలా టచ్ అయి ఉందంట సరిహద్దులో. ఎవరు భూమి? పేదవాడైన నాబోతు భూమి. మనకి భూములు ఉంటాయి ఊర్లో, మన భూమి పక్కనండి పేదవాడున్నా పర్వాలేదు, కానీ ఈ మధ్య ధనవంతులైన వారు కొంటున్నారు. కొని అక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది, అక్కడ వరకు ఉంది కదా. ఎన్ని గొడవలో, ఎన్ని సమస్యలో కదండి. అంటే పేదవాడు కొనుక్కున్నా పర్వాలేదు, కానీ ధనవంతుడు కొనుక్కుంటే పక్కవాడికి ఏంటి ఇబ్బంది. ఇప్పుడు ధనవంతుడైన అహాబు, అధిపతి అయిన అహాబు, నీ ద్రాక్ష తోట నాకెందుకు ఇవ్వాలి? కూర మొక్కలంట, ఎంత దౌర్భాగ్యం. నీ ద్రాక్ష తోట నా కూర మొక్కలకు ఇమ్ము, దానికి బదులుగా వేరే చోట ఇస్తానంటున్నాడు. ఇస్తామా? మా ఊర్లో ఏదో మనకు ఉంటుంది, అదేంటది, అది అలాగుండాలని ఆశపడతాం కదండి. ఎవరో వచ్చి నాకు అది కావాలంటే మనం ఇస్తామా? ఎంత డిమాండ్ చేసి ఇవ్వము. అయితే వారు గనులు అనుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో రాజ్యాధికారులు ఉన్నారు కదా, అధినేతలు భూముల్లో ఉన్నారు. బొంబాయిలో ఉంటున్నారో విషయాలు తెలుస్తున్నాయో లేదు తెలియదు, కానీ అక్కడ ఏదో ఫ్యాక్టరీ కడతారంటాడు, అక్కడ ఏదో చేస్తారంటాడు. పట్టిదే చేసేది లేదు, చేసేది లేదు, కానీ భూములన్నీ ఏం చేస్తున్నారు? ఉదాహరణ అమరావతి, నీకు తెలుసు, ఎన్ని వేల ఎకరాలు, కట్టేది లేదు. అది ఒక నీటి కొలను ఓ సముద్రంలో ఉంటుంది వర్షం వస్తే. నాకు తెలుసు, అది చెప్తున్నాను, అధికారులు కదా, అధిపతులు కదా. కనుక వారు నీతిని అనుసరించి నడుచుకొనుచున్నారా? లేదే. ఇక్కడ అహాబు దేవుడు ఎంతగానో హెచ్చించాడండి. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఇచ్చాడు, షోమ్రోను పట్టణాన్ని ఇచ్చాడు. అలాంటి అధిపతి మాట్లాడుతున్న మాటలు మనం వింటా ఉన్నాం. అతడు నేను ఇవ్వను, ఇది నా పితరార్జితం అని ఎప్పుడైతే అన్నాడో, ఈ అహాబు రాజు 4వ వచనంలో మూతు ముడుచుకుని కూర్చున్నాడు. ఇంతలో అతని భార్య వచ్చింది. ఏం పేరు? యెజెబెల్. ఆవిడ వచ్చి, ఏంటి నువ్వు ఇశ్రాయేలుకి రాజు కదా, ఏంటి మూతు ముడుచు కూర్చున్నావు? వాడు ఎవరన్నాడా? నీకు ఎందుకు కంగారు పడకు, నేను 2 అబద్ధ సాక్ష్యాల్ని వెతికి అతనిని చంపి ఆ భూమిని నీకు ఇస్తాను అన్నది. అదేవిధంగా కొంచెం క్రింద మనం చదివినట్లయితే ప్రియులార 10వ వచనంలో అబద్ధ సాక్ష్యం వచ్చారు, రాళ్లతో చంపేశారు. ఎవరిని? ఆ ద్రాక్ష తోట యజమాని అయిన పేదవాడైన నాబోతును. ఇప్పుడు చంపిన తర్వాత చూడండి 16వ వచనంలో అతడు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. అహాబు నీతిని అనుసరించి ప్రవర్తించుచున్నాడా అన్నది నిజమేనా? అహాబు అధిపతి అయిన వాడు నీతిని అనుసరించి ప్రవర్తించుచున్నాడా? నీతిని అనుసరించి మాట్లాడుచున్నాడా? నీతిని అనుసరించి న్యాయము తీర్పు తీర్చుచున్నాడా అనంటే లేదే. హృదయపూర్వకముగా నాబోతు అనేవాడు జన్మించేశాడు. అందుకే దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ప్రారంభంలోనే చెప్పుకున్నాం, అధికారములు దేవునివి. అధికారాలు దేవుడు మానవులకు ఇస్తాడు, వారు అధికారులు అవుతారు. అధికారులు అయిన తర్వాత వారు నీతిని అనుసరించి నడవాలి, న్యాయమును అనుసరించి నడవాలని దేవుడు చెప్తున్నాడు. అయితే వారు నీతిని అనుసరించి నడవటం లేదట. అందుకు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, అధిపతులారా మీరు నీతిని అనుసరించి నడుచుకొనుచున్నారన్నది నిజమా? మీరు న్యాయమును అనుసరించి ప్రవర్తించుచున్నారన్నది నిజమా? మీరు న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారన్నది నిజమా? లేదే. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అని 58వ కీర్తన ఈ మొదటి వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
మనకెందుకంటే ఇదేదో అధికారుల గురించి మాట్లాడుతున్నారు కదా అని అనుకుంటున్నావేమో. నీవు నీ ఇంటికి అధికారివి, అధిపతివి. నీకు అప్పగించిన పనికి అధిపతివి. నీతిని అనుసరించి నడుచుకొనుచున్నావా? నీతిని అనుసరించి మాట్లాడుచున్నావా? న్యాయమును అనుసరించి ప్రవర్తించుచున్నావా? న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుచున్నావా? ఒకవేళ దేవుడు లేదే అంటాడేమో. ప్రశ్న వేసుకోవాలి. మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం? అధిపతులుగా ఉన్నాం. అధిపతులైన వారికి ఒక హోదా, హెడ్ ఆఫ్ ద హౌస్. హెడ్ ఆఫ్ ద హౌస్, ఇంటికి యజమానులు. ఇంటికి కావలసినవన్నీ మనము సమకూర్చే బాధ్యత మన మీద. బాధ్యత లేకుండా బాధ్యతను విస్మరించి తిరగకూడదు. పురుషుడైన ప్రతి ఒక్కడు కూడా, స్త్రీ అయినా కూడా, ఫస్ట్ పార్టీ తండ్రి అయితే ఇంటికి, సెకండ్ పార్టీ తల్లి. వాళ్ళిద్దరూ బాగుంటే పిల్లలు బాగుంటారు. ఆ సంగతిని మర్చిపోకూడదు. ఈ అధికారం ఇచ్చిన వాడెవరు? దేవుడే. ఓ సంఘానికైనా, ఓ సమాజానికైనా, ఓ కుటుంబానికైనా, ఓ రాష్ట్రానికైనా, ఓ గ్రామానికైనా, ఓ దేశానికైనా అధినేతగా ఉన్నామా? అధిపతిగా ఉన్నామా? అధికారులుగా ఉన్నామా? నీతిని అనుసరించి నడుచుకొనుచున్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. బైబిల్లో చాలా మంది ఉన్నారండి రాజులు, అధిపతులైన వారు. వారు నీతిని అనుసరించి నడవని వారు నీతిని. ఇర్మియా గ్రంథంలో మరొక మాట మనం చదువుతాం. 37వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయము 15వ వచనం అండి. అధిపతులు ఎవరండి వారు? అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతనిని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న ఎవరండి? అధిపతులైన వారు చేస్తున్నటువంటి పని ఎవరిని? దేవుని ప్రవక్త అయిన ఇర్మియా, దేవుని సేవకుడైన ఇర్మియాను వారు ఏం చేస్తా ఉన్నారు అంటే కోపపడ్డారు, అతన్ని కొట్టారు, అతని బందీ గృహముగా చేసి ఉన్న యోనాతాను ఇంటిలో అతనిని వేయించారు. ఇప్పుడు ఇర్మియా చెరసాల కోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండేది. ఎంత విచారకరం! ఇర్మియాను పట్టుకున్నారు, ఇర్మియాను కొట్టారు, ఇర్మియాను హింసించారు, ఇర్మియాను ఒక చెరసాలలో వేశారు. ఈ ప్రవక్త అయిన ఇర్మియా, విలాప గ్రంథకర్త ఇర్మియా గ్రంథకర్త ఏమై ఉన్నాడు అని చెరసాలలో బందీగా పడి ఉన్నాడు. అతన్ని ఆ విధముగా బంధించిన వారెవరండి? అధిపతులు. అక్కడ రాయబడ్డది కదా, అధిపతులు ఇర్మియా మీద కోపపడి. ఎందుకు కోపడ్డారు? అక్కడ ఇరియా అని ఒకడు ఉన్నాడు. 13వ వచనంలో ఇరియా అను కావలి వారి అధిపతి అక్కడ ఉండెను. కావలి వారికి అధిపతి, వాడి పేరు ఇరియా. వీడేం చేశాడంట? హనన్య కుమారుడైన సెలీమియా కుమారుడంట అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీయులలో చేరబోచున్నావని చెప్పగా, ఇర్మియా ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్త, అతడు కల్దీయులు ఎందుకు చేరతాడండి? అంటే ఇది అబద్ధ సాక్ష్యం. నీవు కల్దీయులతో మాట్లాడుతున్నావు కాబట్టి కల్దీయుల్లో చేరిపోతావు అన్నాడు. ఇర్మియా అన్నాడు అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవటం లేదు అని. అయితే అతడు అధిపతుల యొద్దకు అతనిని తీసుకొని పోగా అధిపతులు అతని మీద కోపపడి అతనిని కొట్టి అతనిని చెరసాలలో వేయించెను. అతడు చాలా కాలము
చెరసాలలో ఉండేను. ఏంటి ఇర్మియా చేసిన తప్పు? నిజంగానే కల్దీల్లో చేరిపోయాడా? లేదు కదా కదండి. ఇక్కడ నీతి ఉందా? అధిపతుల దగ్గర న్యాయం ఉందా? అందుకే అధిపతులారా, మీరు నీతిని అనుసరించి తీర్పు తీర్చుచున్నారన్నది నిజమా? అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారన్నది నిజమా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. ఇర్మియా విషయంలో ఎంత చెడుతనం, ఎంత వారు అధిపతులైన వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో బైబిల్లో అధిపతులైన వారందరూ కూడా, మోస్ట్లీ అందరూ కూడా వారి వారి కాలాల్లో వారి వారి ప్రవక్తలను హింసించారు అన్యాయముగా. అహాబు ఏలియాను హింసించాలని అనుకోలేదా? యెజబెలు ఏలియాను రేపు టయానికి చంపేస్తానని అనలేదా? ఏంటి ఏలియా చేసిన పాపం? ఆలోచన చేస్తున్నారంటే యజమానులైన వారు, అధికారులైన వారు, అధిపతులైన వారు నీతి మాలి తప్పిపోయి అన్యాయముగా ప్రవర్తిస్తా ఉంటారు. హేరోదు కూడా ఏమన్నాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో చూడండి, హేరోదు అని ఒకడు కనపడతా ఉంటాడు. వాడు ఏమన్నాడు చూడండి, 1వ వచనం నుండి 3వ వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఏమండి, అది వారు చేసినటువంటి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు కదండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చుదని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము యాజకులను వారందరూ కూడా కలవరపడిరి. హేరోదు అధిపతి రాజు యేసు ప్రభువుని దేవుడైనటువంటి యెహోవా రాజుగా పుట్టించాడు. అది విచిత్రం కదా. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినావు చిత్రము. చాలా మంది పుట్టి పెరిగి రాజులు అవుతారు, అధికారులు అవుతారు, అధిపతులు అవుతారు, కానీ రాజుగానే పుట్టాడట. అది చిత్రం. ఆ చిత్రాన్ని ఆ జ్ఞానులు ఆ నక్షత్రం ద్వారా తెలుసుకొని వచ్చారండి. వచ్చి, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దేశాన ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము అన్నారట. వీడిలో కలవరం వచ్చింది. ఎవరిలో? అధిపతి, రాజు, అధినేత. ఎవరు? హేరోదు. నేను రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టడమా అని వారిలో కలవరం వచ్చింది. వాడేమన్నాడు? మీరు వెళ్ళి ఆ యూదుల రాజుగా పుట్టిన వారికి పూజ చేసుకోండి, మరలా వచ్చిందా చెప్పండి, నేను పూజిస్తాను అన్నాడు. హృదయపూర్వకంగా నిజం చెప్తున్నాడా? వారు స్వప్నమందు, ఆ మాట చూడండి 12వ వచనంలో, తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయారన్న సంగతి గ్రహించి 16వ వచనం, ఆ జ్ఞానులు తను అపహసించిరని
హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునే కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించాడు. ఎంత దౌర్భాగ్యం! రాజు, అధిపతి, అధికారి బెత్లెహేములో ఉన్నటువంటి చిన్నబిడ్డలందరినీ 2 సంవత్సరాల లోపున్న మగ బిడ్డలందరినీ కూడా వధించాడు. రాజ్యాధికారం, అహంకారం, రాజుని నేనే ఉండాలి కదండి. అంత దౌర్భాగ్యం. అందుకే అడుగుతున్నాడు, అధిపతులారా, మీరు నీతిని అనుసరించి తీర్పు తీర్చుచున్నదన్నది నిజమా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అన్నాడు 58వ కీర్తన 1వ వచనము నుండి. బైబిల్లో హేరోదే కాదు, అన్న ఎందుకు వెళ్ళాడు దేవుడు. ఆయన అధిపతి, ప్రధాన యాజకుడైన యాజకులలో ప్రధానుడు. అన్న యొద్దకు వెళ్ళాడు. న్యాయంగా తీర్పు తీర్చారా? అరచేతిలో కొట్టారు. కైప యొద్దకు వెళ్ళాడు. న్యాయం జరిగిందా? పిలాతు యొద్దకు వచ్చాడు. న్యాయం జరిగిందా? మరలా హేరోదు యొద్దకు వచ్చాడు. న్యాయం జరిగిందా? మరలా పిలాతు యొద్దకు వచ్చాడు. న్యాయం జరిగిందా? కాబట్టి 5 జడ్జిలు, 4 తీర్పులు. అన్ని తీర్పులు కూడా అన్యాయపు తీర్పులు. కనుక దేవుడు అడుగుతున్నాడు 58వ కీర్తనలో అడుగుతా ఉన్నాడు, అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నారన్నది నిజమా? వారు నీతిని అనుసరించి మాట్లాడటం లేదట. వారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే హృదయపూర్వకముగా చెడు జరిగిస్తా ఉన్నారు. బైబిల్లోనే కాదండి, బాహ్యముగా కూడా మనం ఎంతో మందిని ఎదుర్కొంటా ఉన్నాం. ఎన్నో టీవీ న్యూస్లో చూస్తున్నాం, న్యూస్ పేపర్లో చూస్తా ఉన్నాం, ఎన్నో విషయాలు వింటా ఉన్నాం. పలానా అధికారి లంచాలు తీసుకుంటూ ఉండగా పట్టబడ్డాడు. అధికారి ఏంటి లంచాలు తీసుకుంటూ పెట్ట? అసలు అధికారులకే జీతాలు ఎక్కువ, వాడు ఇంకా లంచాలు తీసుకోవడం ఏంటి? అధికారులు లంచగొండులయ్యారు. అధికారులు బహుమానాల కొరకు ఈ రోజుల్లో పరిశుద్ధ వివాహం అంటారు, కానీ వివాహం జరుగుతుండగా దేవుని సేవకుడు దేవుని వాక్యము చెప్తూ ఉండగా పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని యొక్క విధులు విధానాలు దైవజనుడు బోధిస్తూ ఉండగా సడన్ గా వచ్చేస్తాడు. అప్పుడు ఎవడు ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు, పాస్టర్ గారిని కొంచెం ఆగమని చెప్పండి. ఎక్కడికి? పెళ్లిలోనికి ఎమ్మెల్యే వచ్చేస్తున్నాడు అన్న. తెలుసా ఏమన్నా బైబిల్? ఎందుకు వచ్చేస్తున్నాడు? వాడు ఏదో అలాగా ఒక షైన్ కట్టించుకుని ఫోటో తీసుకుని వెళ్ళిపోతే వీళ్ళు పెద్ద రేటు. ఆ వివాహం చేసుకునే వాడికి అప్పో మా పెళ్లికి ఎమ్మెల్యే వచ్చాడు, ఆ 2వ రోజు ఏమంటే నువ్వు ఎవడో నేను ఎరగనంటాడు. అవునా? ఎందుకు మనకు అంత గొప్పవాడు? అవసరమా? మన స్థాయిని మర్చిపోకూడదు, మన బ్రతుకును మర్చిపోకూడదు. మనం ఎంత వరకు ఉన్నామో అంతవరకు వారితో స్నేహాలు చెయ్యాలి. కయ్యము నెయ్యము కదా. ఎవరితో గొడవ పడుతున్నాము అంటే మనం కూడా వాడంత ఉండాలి. అరే బచ్చ को देख के मार दिया అంటారు, లేకపోతే బచ్చ समझ के उसको मार दिया అంటారు కదా. వాడు కూడా మనకు కయ్యము నెయ్యం స్నేహం. వాళ్ళు మనము సమానంగా ఉంటేనే చెయ్యాలి. వియ్యం డబ్బుగా ఇచ్చారు, ఏమి కనపడు. తర్వాత కయ్యము బియ్యము నెయ్యము చెరి సమానంగా కాలర్ టైట్ చేసామనుకో అది ఊరిగా. తర్వాత పడతాం బాధలు. అవసరమా? అవసరమా? అధిపతులారా,
మీరు నీతిని అనుసరించి నడుచుకొనుచున్నారన్నది నిజమా? లేదే. మీరు హృదయపూర్వకముగా చెడుతనం అంటే ఏంటి? లంచాలు. చెడుతనం అంటే ఏంటి? బహుమానాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 23వ వచనం అండి. దొరికిన వారు సహాయం చేయండి. మీ అధికారులు ద్రోహులంట కదండి. దేవుడు అంటున్నాడు, అయ్యా మీ అధికారులు ఎలాంటో తెలుసా? ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచము కోరుదురు ఆ బహుమానముల కొరకు కదండి. అధికారులు ఎలాంటి వారో చెప్తున్నాడు. అయ్యా అధికారులు ఎలాంటి వారో తెలుసా? ద్రోహము చేయవారు, ద్రోహులు, దొంగల సహవాసములు చేసేవారు. అంటే దోచుకునే వారితో సహవాసం చేసేవారు కదండి. మీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్రులను వ్యాజ్యము విచారించరు కదండి. కావున ప్రభు అయిన యెహోవా, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు చెప్తా ఉన్నాడట. వారు ఎలాంటి వారు చెప్పాడు? వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎలాంటి వారు? వారికి ఒకానొక దినాన్న శిక్ష ఉంది. కాబట్టి దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, వారు లంచగొండులు. అధికారులను లంచగొండులు అంటున్నాడు, అధికారులు ద్రోహులు అంటున్నాడు. కాబట్టి వారి జీవితంలో వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. 82వ కీర్తన చూడండి, 2వ వచనం అండి. 82వ కీర్తన 2వ వచనములో, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము పక్షపాతము చూపుదురు. హెచ్చరిక ఉంది. కాబట్టి హెచ్చరిక చేసినప్పుడు అధిపతులైన వారు వింటే, దాని ప్రకారముగా నడుచుకుంటే వారికి మేలుంది. కాబట్టి అధికారుల గురించి మనం ఇంతవరకు నేర్చుకున్నాం. వారు అధికారులే గాని నీతిని అనుసరించి మాటలాడరు. వారు అధికారులే గాని నీతిని అనుసరించి తీర్పు తీర్చరు. వారు అధికారులే గాని నీతిని అనుసరించి న్యాయము తీర్చరు. అధికారులు ఎలాంటి వారు? వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు లంచగొండులు, వారు ద్రోహులు, వారు బహుమానాల కొరకు కనిపెట్టేవారు, వారు దొంగల సహకారులు లేక దొంగల సహవాసులు. కాబట్టి అధికారుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు. 82వ కీర్తన 3వ వచనం చదవండి. పేదలకును తండ్రులను లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి న్యాయము తీర్చుడి అని మాట్లాడుతూ ఉన్నాడు కదండి. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చాలి, శ్రమ గల వారిని నీతిమంతులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించండి అంటున్నాడు. కాబట్టి అధికారులు ఎలాంటి వారో, వారికి దేవుడు ఎలాంటి హెచ్చరికిస్తా ఉన్నాడో మనము ధ్యానం చేసాం. రెండవది, ఈ యొక్క కీర్తన గ్రంథములో 58వ కీర్తనలో 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు ఎలాంటి బుద్ధి అంటే విపరీతమైన బుద్ధి. బాబులి బుద్ధి అండి కదా కొంతమంది. వారెవరు? భక్తిహీనులు. భక్తిహీనులట తల్లి గర్భమున పడినది మొదలుకొని విపరీతమైన బుద్ధులు కలిగిన వారు పుట్టిన తోడని
వారంత అబద్ధములాడుచు తప్పిపోవదు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము వినబడనట్లుగా చెవిటి పాము వలె కదా. వీరి భక్తిహీనులు, వారి చెవిటి పాము వంటి వారు. భక్తిహీనులు వారి యొక్క విషం నాగుపాము వంటి విషం. భక్తిహీనులు వారు పుట్టిన తోడని అబద్ధములాడేవారు. భక్తిహీనులు వారి విపరీతమైన బుద్ధులు కలిగారు. కాబట్టి భక్తిహీనులకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రతి దండన కలుగగా, 58వ కీర్తన 10వ వచనం. ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూచి, అంటే భక్తిహీనులకు ఏముంది? ప్రతి దండన అంటే ఫలం ఉంది. భక్తిహీనుల ఫలం ఏంటండి అని అంటే, దేవుడు చూచి 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 ప్రతిదండన చేసే దినం ఉంది. ఆ ప్రతిదండనలో వారి జీవితం ఎలా ఉంటుందంటే 7వ వచనంలో చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో వారు నీళ్ల వలె గతించిపోవుదురు. నీళ్ళు ఎలా గతించిపోతాయో, నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నీళ్ళు ఎలా స్పీడ్ గా వెళ్ళిపోతాయో వారి దినాలు భక్తిహీనుల దినాలు. ఎందుకు అంటే వారు విపరీతమైన బుద్ధి కలిగిన వారు. మంచి బుద్ధ, దుర్బుద్ధి కలిగిన వారు. పుట్టిన దూడని అబద్ధాలు ఆడేవారు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికుడు అంటే స్వార్థికుడు ఎంత నేర్పుగా అర్థమయ్యేటట్టు, నేర్పుగంటే అర్థమయ్యేటట్టు బోధించినా చెవిటి పామంట. వినబడని చెవిటి పాము వల్లే వాడు చెవు మూసుకుంటాడట. వాడు భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడికి ఒకనొక దినాన ప్రతిదండన జరుగుతుంది. ఆ ప్రతిదండనలో వాడు నీళ్ల వలె కరిగిపోవడంటున్నాడండి. వాడు నీళ్ల వలె గతించిపోవును. తునాతునకలై ఏమైపోతారట? ఆ 7వ వచనం అంటాడు, వారు నీళ్ల వలె గతించిపోవుదురు. తునాతునకలైపోతారట. నత్త వలె కరిగిపోతారట. సూర్యుని చూడని గర్భస్రావం వలె అగుదురు. భక్తిహీనులకు ఫలం ఉంది. భక్తిహీనుల ఫలం ఏంటండి అంటే నీళ్ల వలె ఇంకిపోతారు, నత్త వలె కరిగిపోతారు కదా. ఎండాకాలం వచ్చినప్పుడు నత్తలేమైపోతాయి, బొమ్మలైపోతాయి కదండి. ఏమోలేండి, మాకు తెలియదు, బొమ్మలో ఉంటామనుకుంటున్నారేమో. ఈ శీతాకాలం వర్షాకాలం చక్కగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి నత్తలు చక్కగా. ఎండాకాలం వచ్చిన తర్వాత అది అలాగే ఇంకిపోయి ఎండిపోయి అందులో ఉన్న గురుజు మాంసం అంతా కూడా ఎండిపోతే అది ఎందుకు పనికి రాకుండా ఇప్పుడు ముగ్గులు లేవులేండి. అప్పుడు కదా నత్తకూరలన్నీ పోసేసి ముగ్గు అది కాల్చి ఉడకబెట్టి అన్ని చేసి ముగ్గు కింద చేసి ముగ్గు వేసుకునేవారు. వీళ్ళు 20 ముగ్గులు వేస్తారు కదా, వాడేవారు. అందులో కొంత సముద్రపు నత్తలు కూడా కలిపి అవి వస్తే ఎలాగుంటాయండి. ఇవి రెండు కలిపి చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకునేవారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే మనకి నత్తవలంట నత్తవలే కరిగిపోవదు, సూర్యుని చూడని గర్భస్రావం వలె అగ్గుదురు అన్నాడు. అయితే భక్తిహీనుల జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు వారు బాధాకరమైన ఫలాన్ని అనుభవిస్తారు. అయితే నీతిమంతులకు ఫలం ఉంది. 58వ కీర్తన 11వ వచనంలో నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును, వారు సంతోషించెదరు అన్నాడు. నీతిమంతులు ఏం చేస్తారట? సంతోషించెదరు కదండి. అప్పుడు లోకమంతా ఏమనుకుంటుందట? 11వ వచనంలో నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు బాబు అని అనుకుని ఒప్పుకుంటారట కదండి. అధిపతులు ఎలాంటి వారో చెప్పుకున్నాం, భక్తిహీనులు ఎలాంటి వారో చెప్పుకున్నాం. అధిపతులు లచ్చకొండలని, బహుమానాల కొరకు ఎదురు చూసేవాళ్ళని, ద్రోహులని, దొంగల సహవాసులని విన్నాం. అదే సమయంలో భక్తిహీనులు వారు పుట్టుకతోడనే అబద్ధములు ఆడుతూ ఉంటారన్నాడు. వారు విపరీతమైన బుద్ధులు కలిగిన వాళ్ళు అన్నాడు.
వారి విషము నాగుపాము విషం వంటిది అన్నాడు. వారు మాంత్రికులైనటువంటి సేవకులు అంటే సువార్థికులు ఎంత సువార్త చెప్పినా వినబడని చెవిటి పాము వలె ఉంటారన్నాడు భక్తిహీనులు. అది వారి ఫలం. అయితే నీతిమంతులకు ఫలం ఉంది. ఏంట ఫలం? వారు సంతోషించుదురు. అప్పుడు లోకమందు ఉన్నటువంటి ప్రతి మానవ కోటి ఏం చేస్తారంటే నిశ్చయముగా దేవుడు ఉన్నాడు. ఎక్కడ? నిశ్చయముగా దేవుడు లోకములో ఉన్నాడని మనుషులందరూ అనుకుంటారట, ఒప్పుకుంటారట. కాబట్టి ఒకవేళ అధికారాలు ఏమైనా ఉన్నాయేమో, ఇంతవరకు తెలియదేమో, నీతిని అనుసరించి నడుచుకోండి. ఏ అధికారం లేకపోయినా మన ఇంట్లో మనమే అధికారులు కాబట్టి అందులోనైనా కదా భర్తలు జాగ్రత్త కలిగి బాధ్యత కలిగి నడుచుకోవాలి. దేవుడు అప్పగించిన చెన్నీల్లో పెద్దల్లో భార్యలు బాధ్యత కలిగి ఆ చెన్నెలను చక్కగా పెద్దలను చక్కగా అలా 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 జాగ్రత్తగా కాపాడుకుంటూ న్యాయంగా ఉండాలి. రెండవది, భక్తిహీనత అనేది ఏమైనా చోటు చేసుకుందేమో, నత్తలా కరిగిపోతావు జాగ్రత్త అంటున్నాడు. ఒకవేళ నీతిమంతులుగా ఉంటే దానికి ఫలం ఉంది, సంతోషిస్తాము అన్నాడు. ఆ సంగతులు గుర్తు పెట్టుకొని ప్రభు కృపలో ముందుకు సాగలని కోర్చి మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధులని కొందనాలు నాయన. 58వ కీర్తనలో నుండి 3 విషయాలు మాతో మాట్లాడాం. అధిపతులు ఎలాంటి వారు నాయన మాట్లాడాం. భక్తిహీనులు ఎలాంటి వారు మాట్లాడాం. భక్తిహీనుల ఫలం ఏంటో మాట్లాడాం. నీతిమంతుల ఫలం ఏంటో మాట్లాడాం. మేము అధిపతులుగా ఉన్నామేమో, చక్కగా ప్రవర్తించడానికి నేర్పించు. భక్తిహీనతలో ఉన్నామేమో, సరిదిద్ది సరిచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువా, నీతిమంతులుగా ఉంటే మంచి ఫలం ఉందమ్మా. ఆ సంగతిని గుర్తుపెట్టుకుని జీవితంలో చక్కగా జీవించడానికి నీ కృపను గ్రహించు. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.